మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోలో ఆయన తన పాస్పోర్ట్ ని జక్కన్న నుంచి వెనక్కి తెచ్చుకున్నట్లు చూపించడం వైరల్ గా మారింది. గతంలో మహేష్ బాబు పాస్పోర్ట్ ను లాగేసుకొని ఆయననే బోన్లో సింహంలో బంధించినట్టు జక్కన్న ఓ వీడియోను వదిలారు. ఇప్పుడు మహేష్ తన పాస్పోర్ట్ ను వెనక్కి తెచ్చుకున్నానంటూ హింట్ ఇవ్వడం విశేషం. రాజమౌళితో మహేష్ బాబు సినిమా అనగానే అసలు వీరిద్దరికి పొంతన ఎలా కుదురుతుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే జక్కన్న ఓసారి పట్టుకున్నాడంటే సినిమా పూర్తయ్యే వరకు వదిలిపెట్టడు. మరోవైపు మహేష్ బాబు తరచుగా వెకేషన్లకు వెళుతూ ఉంటారు. రీసెంట్ గా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు జక్కన్న తనకు కావాల్సిన కంటెంట్ నటుడు నుంచి వచ్చే వరకు పులస తీస్తాడు. అలాంటిది SSMB29 మూవీ ఎలా పట్టాలెక్కుతుందో చూడాలని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. అనుకున్నట్టుగానే జనవరిలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేశారు జక్కన్న. ఈ చిత్రాన్ని KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 2 షెడ్యూళ్లను జక్కన్న పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం 3వ షెడ్యూల్ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ లో నటిస్తుండడం విశేషంగా మారింది. దాంతో సినిమా మార్కెట్ కూడా భారీగా పెరిగిపోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. SSMB29 పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. జక్కన్న తన సినిమాలను ఎంత ఆలస్యంగా పూర్తి చేస్తారో తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసేందుకు రాజమౌళి ఎంతగానో కృషి చేస్తుంటారు. ఏమాత్రం తేడా ఉన్నా మళ్లీ మళ్లీ తీసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఎంతో సహనం ఓపికతో తను విజువలైజ్ చేసిన దృశ్యం వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు.